దేవునికి వందనాలు, స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు దేవుని వాక్యము వాయుగాన ద్వారా వినిన దేవుని బిడ్డలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం వినిన అందరికీ యేసు ప్రభువు పేరిట వందనాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రాత్రి దేవుడు మమ్మల్ని దీవించిన దాక మనం నేర్చుకున్న విషయము మీరు మర్చిపోలేదని అనుకున్నారు. ఒకసారి నేను చెప్తానండి. 1900లో 8 విధములున్న మనుషులు పౌలు గారు లేఖన భాగంలో రాయబడినది. మనం మొట్టమొదటిగా నేర్చుకున్నది ఏమంటే మొదటి మనుషుడు, అది మనం నేర్చుకున్నారు. రెండవది ప్రకృతి సంబంధమైన మనుషుడు, అది మనం నేర్చుకున్నారు. పాత మనుషుడు, అది మనం నేర్చుకున్నారు. కొత్త మనుషుడు, నూతన మనుషుడు, అది మనము నేర్చుకున్నారు. ఐదవది శరీర సంబంధమైన మనుషుడు, అది నేర్చుకున్నారు. ఆరవది ఆత్మ సంబంధమైన మనుషుడు. స్తోత్రం. ఆ విషయము ఆ దినములో నేను చెప్పుకొని ముగించారు. ఆత్మ అనుసరించి నడిచిన వాడే ఆత్మ సంబంధమైన మనుషుడు అని నేను చెప్పారు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఎలాగా చెప్పుతున్నారు, దాని ప్రకారం నడిచిన వాడే ఆత్మ సంబంధమైన మనుషుడు. ఈరోజు మనం నేర్చుకున్నామంటే 7వ మనిషి గురించి. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము నుండి మనము నేర్చుకున్నాము. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, సరే అండి, నీవైతే వీటిని విసర్జించి. సరే అండి, మనం నేర్చుకున్న 7వ మనుషుడు దైవజనుడా. అంటే దైవజనుడా అంటే ద మ్యాన్ ఆఫ్ ద గాడ్. మనకు దేవుడు పిలిచిన ఏమండి? దైవ జనుడా. స్తోత్రం చెప్పాలి. దేవుడు పిల్లలు, ఆత్మ అనుసరించి నడిచిన దేవుని బిడ్డలు దైవ జనుడు. అంటే ఆయన అర్థము ద మ్యాన్ ఆఫ్ ద గాడ్, దేవుని మనిషి. మనం అందరూ ఎవరండి? దేవుని మనుషుడు. లూకా సువార్త 3వ అధ్యాయము 38 వాక్యం చదివినప్పుడు అక్కడ ఇంగ్లీష్ కూడా చదవాలి, తెలుగులో కూడా ఇంగ్లీష్ కూడా. ఆదమ్ వాస్ ద సన్ ఆఫ్ ద గాడ్. ఇంగ్లీష్ వేరే అలాగే ఉంది. నేను తెలుగులో చదవండి. సన్ ఆఫ్ గాడ్, ఆదమ్ ద సన్ ఆఫ్ గాడ్. 3వ అధ్యాయం చివరి వాక్యం. లూకా సువార్త 3వ అధ్యాయము 38. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు దైవజనుడు. ఈ వాక్యంకి ఆ వాక్యానికి ఏదైనా తేడా ఉందా? లూకా సువార్త 3వ అధ్యాయం 38 వాక్యము, మొదటికి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంకి ఏదైనా తేడా ఉందా? చదివినప్పుడు ఏదైనా తేడా అనిపిస్తున్నారా? అందులో మనిషి, ఇందులో దేవుడు కుమారుడు. అవునా? నీకు అర్థం అవ్వలేదా? తిమోథెయుసు పత్రికలో దైవజనుడా అని పిలుస్తున్నారు. అక్కడ మొదటి ఎవరి పేరు? దేవుని పేరు. ఓకే. లూకా సువార్త 3వ అధ్యాయము 38లో ఆదాము దైవ కుమారుడు. పాత నిబంధనలు ఉన్న ఆ వాక్యం మీరు చూడాలి. ఆదాము దైవ జనుడా అని పిలవబడినప్పుడు, కొత్త నిబంధనలు వచ్చినప్పుడు ఆత్మ అనుసరించి నడిచిన దేవుని బిడ్డలకి పిలవబడి దైవజనుడా. దేవుని మాట అనుసరించి దేవుని నడిచిన వాడే దైవజనుడు. అందుకని ఈరోజు నీ చెప్పాలి, నా సాధారణ వ్యక్తి కాదు, నేను అసాధారణ కలిగిన వ్యక్తి. నా సాధారణ వ్యక్తి కాదు, నేను దైవజనుడు. హలో, మీరు ఒక మామూలు మనుషులు కాదు. మీరెవరండి?
దైవజనుడా చెప్పాలి. దైవజనుడుకున్న అధికారము, దైవజనుడు అని ఆ పదానికి ఆ శక్తి, ఆ వాక్యమునుకున్న శక్తి ఏంటన్నదో ఇది సరిగా తెలియాలి. నేను ఈ రాత్రి చెప్పడానికి వాక్యంలోకి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. దైవజనుడా అని పాత నిబంధనలో కొంతమందికి పిలిచింది. పాత నిబంధనలో కొంతమందికి ఏమైందండి? దైవజనుడా అని పిలిచారు. అది మనం నేర్చిన తర్వాత కొత్త నిబంధనలు ఉన్న దైవజనుడు గురించి మనము నేర్చుకున్నాము. అప్పుడు మనం కొత్త పాత నిబంధనలో ఎవరికి ఎవరు దేవుడు దైవజనుడా అని పిలిచారని మనం చూస్తాం. ద్వితీయోపదేశ గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ద్వితీయోపదేశ గ్రంథము 33వ అధ్యాయము అందరూ చూడండి. స్తోత్రం. అప్పుడు పాత నిబంధనలో మొట్టమొదటిగా దైవజనుడా అని పిలిచినది ఎవరికంటే మోషేకి పిలిచినట్టుగా పాత నిబంధనలో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ దైవజనుడైన మోషే గారు మరణించిన మునుపే తన ప్రజలకి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు చెప్పిన మాటే ఇక్కడ మనం చదివేది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము మొదటి వాక్యములు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని విషయం చెప్పకూడదండి. పాత నిబంధనలు మొట్టమొదటిగా పిలవబడిన వ్యక్తి ఎవరంటే దైవజనుడు మోషే. మోషే అని పదానికి అర్థం చెప్పండి. మోషే అని పదానికి అర్థం, మోషే అని పేరుకి అర్థం నీటి నుండి తీయబడినవాడు. మోషే అనే పదానికి అర్థము నీటి నుండి తీయబడినవాడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకు స్తోత్రం చెప్పండి అని నేను చెప్పడానికి కారణము, మోషే పుట్టి 3 నెలల తర్వాత, మోషే పుట్టిన తర్వాత 3 నెలల తర్వాత మోషేకి ఒక జమ్ము పెట్టిలో పెట్టి తన అమ్మ నాన్న ఎక్కడ పెట్టారు? నీటిని పెట్టారు. ఆ నీటి పెట్టినప్పుడు నీటి నుండి తీసుకొని వచ్చినప్పుడు అతనికి పిలిచిన పేరు మోషే అని పిలవబడింది. గట్టిగా స్వాగతం. ఏది నీటిలో పడిందో అదే నీటికి 2 పాయలుగా చేసింది మోషే. ఏది నీటిలో ఆయనకి పడేశారో అదే నీటికి ఏం చేశారు? అలాంటి దైవజనుడి కోసం దేవుడికి గట్టిగా దేవుడికి ఏది నీటిని నేను పడేశారో రాబో దినముల నీళ్ళని ఏం చేయాలి? విశ్వాసమును బట్టి 2 పాయలుగా చేయండి. నిన్ను పెట్టబడిన స్థలముని ఏం చేయాలి? 2 పాయలుగా మార్చిన వారే దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోసే గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. అది ముందుకు 2 వాక్యములు, ఒక వాక్యం కూడా చదవాలి. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యం చూడండి. దైవజనుడు సన్నతుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవ వేషం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది ఉన్నది. స్తోత్రం చెప్పండి. 3వ అధ్యాయము 16-17 వాక్యం సరిగా వినయమని నాకు తెలియదు, కానీ
సరిగా ఒకసారి కూడా వినండి. 3వ అధ్యాయము 16, 17 వాక్యం ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై దైవజనుడు ఎలా ఉండాలి? సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పు తెచ్చుటకు నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరు? దైవజనుడు. దైవజనుడు ఏం చేయాలి? 17వ వాక్యం సరిగా వినండి. దైవజనుడు ఏం చేయాలి? స్తోత్రం. ఉపదేశించడానికి. అప్పుడు దైవజనుడు అని పిలవబడిన దేవుని బిడ్డలు ఉపదేశించాలి. ఎవరు ఏం చేయాలంటే దైవజనుడు అని పేరు పిలవబడిన వాడే చేయాలి. ఒకటి ఉపదేశించాలి. ఉపదేశం అంటే చెప్పాలి. కరెక్ట్ న్యాయంగా ఉన్నది ఏం చేయాలి? చెప్పాలి. ఉపదేశించడానికి. రెండవది దైవజనుడు ఏం చేయాలి? ఖండించాలంటే స్తోత్రం. రెండవది ఖండించాలి. మూడవది ఏంటే తప్పే చేయాలి. తిప్పాలి. తప్పిలోనికి తిరిగిన వాడికి తిప్పిన వాడే దైవజనుడు. నా తోడుగా ఉన్నారని నాలుగవది ఏమంటమ్మా? నీతి అందు ఏం చేయాలి? శిక్షించాలి. ఆ తర్వాత శిక్షించుటకు ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైన కార్యములు బోధించడానికి, 2 ఖండించడానికి, 3 తప్పుడు తిప్పడానికి, 4 శిక్షించడానికి. ఆ ప్రయోజనకరమైన కార్యం చెయ్యిన వాడే అందరు ఇప్పుడు కూడా అనుకున్నారండి. ఇక్కడ కూర్చిన మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన ప్రతి దేవుని బిడ్డలు దేవునికి దైవజనుడే. మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్పుతున్నా, మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన ప్రతి బిడ్డలు అందరూ దైవజనుడే. దైవజనుడు అయితే ఉపదేశించాలి. దైవజనుడు అయితే ఏం చేయాలి? ఉపదేశించాలి. 1, 2 ఖండించాలి. 3 తప్పులు ఏం చేయాలి? తిప్పాలి. 4 శిక్షించాలి. ప్రయోజనకరమైనది నీ చెయ్యలేకపోతే నీ దైవజనుడు కాదు. ఇది చేసిన వాడే మనం ఏం చేస్తున్నారు? ఉపదేశం చేయను. అవును కదా? 2 ఖండించండి. ఏదైనా చేసిన ఖండించి చెప్పండి. 3 తిప్పండి. అది తప్పుల వాడికి తిరిగిన వాళ్ళకి ఏం చేయాలి? తిప్పాలి. 4 ఆ వ్యక్తికి ఏం చేయాలి? శిక్షించండి. అవి చేసిన వాడు ప్రయోజనకరమైనది వాడిని చెయ్యిన వాడు మాత్రమే దైవజనుడు. పేరున్నారు కానీ ఇది చెయ్యలేకపోతే మాట్లాడితే నేను కొడతాను. నేను మాట్లాడుకో, నేను మాట్లాడకూడదు. పిల్లలందరూ ఎవరు మాట్లాడకూడదు. దాన్ని చూడరా. ఓకే, దైవజనుడు అని పిలువబడిన వాడు ఈ 4 విషయములు చెయ్యాలి. అటువంటి వాడికి ఏం పిలవబడుతున్నారు? దైవజనుడు. ఇది మోస జీవితంలో గతికి చూడండి. మోసే అలాగా చేసిన వాడే దేవుడికి స్తోత్రం. ఉపదేశించారు, ఖండించారు, తప్పులు తిప్పారు, శిక్షించారు. ఇవన్నీ మోస చేసినట్టుగా దైవజనుడైన మనం కూడా ప్రతి బిడ్డలు ఇలాగ చెయ్యవలసి ఉంటుంది. సరే అండి, దైవజనుడు గురించి మనం ఇంకా చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి.
మోసే మిద్యాని యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు దైవజనుడు చెయ్యినది ఏమంటే మందను మేపిన వాడే. ఏమిటండి? మోస సాధారణ వ్యక్తి కాదు, మందను మేపిన వాడు. మోస ఎటువంటి వాడండి మీకు తెలుసా? మోస గురించి బైబిల్ చెప్పిన వాక్యం అంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయములు మీరు చదవాలి. అప్పుడు మీరు చదివితే మాత్రము మోస గురించి దేవుడు చెప్పిన మాట, మీ ఐగుప్తు దేశములున్న సర్వ విధములున్న జ్ఞానము నేర్చుకున్న వాడే మోసే అని చెప్పుతున్నారు. అవును కదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే 22వ వాక్యం 21 నుండి చదవండి. తరువాత అతడు బయట పారవేయినప్పుడు మరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యమందును ప్రవీణుడుగా ఉండిన ఒకవాడు. మందల మేపిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. మాటే అందును సకల విద్యలు కార్యములందును ప్రవీణుడుగా ఉండిన అభ్యసించిన వాడు. స్తోత్రం. చదవలేని వాడని అనుకున్నావా నువ్వు? అందరూ అనుకున్నారు మందలు నేర్పిన వాడు చదువు లేని పామరులని అనుకున్నారు. మందలు నేర్పిన వాడు అందరూ పామరులు అని అనుకున్నారు. మందరంటే దేవునికి స్తోత్రము. ఇప్పుడు మందం అని చెప్పినది దేవుడు సంఘ బిడ్డలకి విశ్వాసులకి పిలవబడిన పేరు మంద. ఈ మందకి నేర్పిన వాడు ఎటువంటి వారండి? పామరులని అనుకున్నారు. కానీ మోస కొద్ది రాయబడిన ఏమంటే సకల విద్య. ఎక్కడ ఉన్న విద్య? ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్న దేవునికి స్తోత్రం. యూనివర్సిటీ నుండి అన్ని అభ్యాసం నేర్చుకున్నవాడు, చదవున్నవాడు. స్తోత్రం. అన్ని అభ్యసించి మాటయందును కార్యములందును ప్రవీణుడుగా ఉండిన వాడు ఇప్పుడు దైవజనుడుగా మారడానికి ఏ చేయాలి? మేకలు మందలి ఎనకలు తిరగాలి. స్తోత్రం. దైవజనుడుగా మారాలంటే ఏం చేయాలి? 40 సంవత్సరం ఐగుప్తు దేశంలో రాజగ్రహములు ఉండి వారు ఇప్పుడు ఎక్కడే వచ్చింది? ఎడారి లేకు. ఆ ఎడారి అని చెప్పింది ఎక్కడే? ఎడారి అంటే ఆరణ్యంలోనికి వచ్చింది. స్తోత్రం. ఆరణ్యంలోకి వచ్చిన మోస 40 సంవత్సరము ఎవరు వెనకలు తిరిగింది? ఎవరు వెనకలు తిరిగారు? మీరు అనుకున్నారు ఈ గొర్రె మందలు వెనకలు తిరిగిన మనకు ఏటి తెలియలేని వాళ్ళు అనుకున్నారు. స్తోత్రం. మంద అని చెప్పినది కొత్త విశ్వాసం. నీ వెనకన మనకది మనం తిరిగినది పని బాట లేని వాడని అనుకున్నారు. పని బాట లేని వాడు కాదు, అన్ని ఉన్నారు. కానీ దైవజనుడుగా మారిన వారు మందల వెనకలు తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మందల వెనకలు ఎవరైనా తిరిగిన వాడు ఉందా? మందల వెనకలు తిరిగిన వాడు ఎవరైనా ఉందా? మందకి తెలిసిన మేకల వెనకలు తిరిగిన వాడు ఎవరైనా ఉందా? ఉండే చేయిపోయి కదండి. ఎవరు లేదు. స్తోత్రం. ఆయన వెనకలు తిరిగిన వాడు ఆయన చూడలేదు. ఇలాంటి ఒక జంతువు ఇక్కడికి వదిలేసి మనం అక్కడ దిగినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ నుండి వేరే చోటకి ఏమవుతుంది? పరిగెట్టి తినుకొని వెళ్తుంది. ఎప్పుడైనా చేస్తున్నారు? పరిగెట్టడం తినడం. సోదరు మేకలు కన్నప్పుడు ఆయన చూసారు మీరు? తలకాయ తీసండి. మేక తలకాయ తీసినప్పుడు తెలుసు. మేక కన్నంతా తెలుసా? ఈ పెద్దది ఉన్నవాడికి దూరం అది కనబడదు.
పెద్ద కన్నున్న ఈ జంతువుకి దూరంలో ఉన్నది కనిపించింది. ఎక్కడ ఉన్నది కనిపించింది? కాపరి అలగండి వాడు కాదు, కాపరి దూరంగా చూసిన వాడే సరి అయిన కాపరి. అందుకని మనము దూరములు చూపుతున్నా కాబట్టి వాక్యం పట్టుకొని ఈ మేకలకి గద్దించినప్పుడు మేక చెప్పుతున్నారు ఏమనగా, నీకంటే పెద్ద కన్ను ఉంది, నీకంటే నాకు ఎక్కువ పెద్ద కన్ను ఉన్నా కాబట్టి అన్ని తెలుసు అంట. నీకేం తెలియదు తల్లి. దేవుడికి స్తోత్రం కలగాలి. అర్థమవుతున్నారా లేదా నాకు తెలియదు. స్తోత్రం కలగాలి. సంఘ కాపరి సంఘానికి ఏమంటే మందరు మేపిన వాడు. లేదా అపోస్తల కార్యం 20 అధ్యాయము 28, 29 వాక్యం కూడా కలిసి చదవండి త్వరగా. అపోస్తల కార్యము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు ఈ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఆ వాక్యం స్పర్ధగా నీ వినేరని అనుకున్నారు. మందలికి మేపడానికి దేవుడు మమ్మను అధ్యక్షుడుగా నియమించారు. ఎందుకు నియమించారు? సంఘ కాపాడికి సంఘం మేపడానికి దేవుడు అధ్యక్షుడుగా నియమించారు. సంఘ కాపాడి సోదరు అధ్యక్షుడు అని పదానికి అర్థము పాస్టర్, రెవరెండ్, ఎపిస్కోపల్ అన్ని అర్థం ఉంది దానికి. సోదరు బైబిల్ చదివిన వాడికే తెలుసు, లేని వాడికి తెలియదు. నేను చెప్పిన మాట అర్థం అవుతున్నారా? నేను శ్రద్ధగా వినండి, అదేటప్పుడే నీకు అర్థం అవుతుంది. మందరికి మేపడానికి నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని అధ్యక్షుడుగా నియమించారు. స్తోత్రం. అది ఎందుకు నియమించారంటే నీ సరిగా తెలియలేకపోతే ఒకటి మంద, రెండు ఈ మంద మా మాట వినలేకపోతే, అధ్యక్షుడుగా పాస్టర్ గారి మాట వినలేకపోతే మీకు దగ్గరే ఒక్క తోడేలండి. తోడేలండి అండి, తోడేలండి అండి. వైల్డ్ డాగ్ ఇంగ్లీష్ లో చెప్తున్నా ఏంటండి? అడవి కుక్క. అడవి కుక్క. మీరు చూడండి. సోదర కలిగిన నీకు అధ్యక్షుడుగా ఉండిన వారు మాట వినలేకపోతే ఏమవుతున్నారు? తోడేలు, క్రూరమైన తోడేలు. సోదర కలిగిన అందుకని యేసు ప్రభు చెప్పారు, మనం చిన్న మందలారా భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంటే తోడేలు మధ్యలో మిమ్మల్ని ఉంచారట. సంవత్సరం చెప్పాలి. మీరు మందలు, మీకు శత్రులు తోడేలు, క్రూరమైన తోడేలు అనగా పిలవబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పిన మాట మీరు సరిగా వినాలి సోదరు. ఒకటి తోడేలు, రెండవదే కాపరి, మూడవదే దేవునికి స్తోత్రము అధ్యక్షుడు. స్తోత్రం. ఒకటి మేక, రెండు కాపరి, మూడు తోడేలు, నాలుగు సోదరు అధ్యక్షుడుగా. సోదరం. అందుకని సంఘ బిడ్డలకి ఈ రాత్రి నేను చెప్పిన ఏమనగా, దైవజనుడైన దైవదాసుడు నిన్ను నడిపించడానికి ఉన్న దైవ సేవకుడు దేవునికి స్తోత్రం చెప్పుకొని వచ్చింది. ఒకటి
మందలకి మేపినది కాపరి. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ చిన్న సంఘానికి మేపడానికి అధ్యక్షుడుగా దేవుడు నియమించిన వ్యక్తి ఎవరనే అడిగితే ఆనందరావు గారు. ఆనందరావు గారు మాటకి అనుసరించి నడవలేకపోతే మీ ఎవరి చేతికి వెళ్ళిపోతుంది? క్రూరమైన తోడేలు. దేవునికి స్తోత్రం. మంచి కాపరికి కనబడలేకపోతే క్రూరమైన తోడేలుకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అని ఇంకొక పద కూడా చెప్పండి. నక్కలు అని చెప్పవచ్చు. స్తోత్రం. నక్కలు నిన్న ముక్కలు చేయను ముందుకు మంచి కాపరి దగ్గరికి వెళ్ళి పోవడం మంచిది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. కాపరి గురించి నేను చెప్పుతున్నాను. రెండవదే కాపరి అని పిలవబడినది 23 కీర్తనము 1వ వచనములో రాయబడిందంటే యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి కొద్ది స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగినగా. యెహోవా నాకేమైందండి? కాపరి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే దేవుడు బిడ్డగా సంఘానికి కాపరిగా ఉండినప్పుడు దేవుడు మనకేమైందండి? కాపరిగా ఉండినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అది చెప్పండి గట్టిగా. అది మాత్రం కాదండి. 1 పీతరు 5వ అధ్యాయము 4-5 వాక్యం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైన స్తోత్రం చెప్పండి అమ్మా. చెప్పాలి ఇప్పుడు. యెహోవా నీకెవరండి? ఆయన కాపుతన మాత్రం కాదు, ఆయన నీకు ప్రత్యక్షమాగిన కాపరి. స్తోత్రం చెప్పాలి. ప్రధాన కాపరి. ఒక్క దినములు ఏమవుతున్నారు? ప్రత్యక్ష యేసయ్యరెన్నో రాకడ గురించి ఎక్కడ రాయబడి ఉంది. స్తోత్రం. ఒకటి నేను చెప్పిన సంఘ కాపరి, సంఘ పాస్టర్ నీకు కాపరి. 2 యెహోవా నీకు కాపరి. 3వది చూడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వాక్యం చదివినప్పుడు నేను మంచి కాపరి. అవును కదా, ఇక్కడ ఉంది కదా యోహాను సువార్త 10. తర్వాత మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము ఆమేన్ చెప్పాలి. మంచి కాపరి. యెహోవా కాపరి. సంఘంలోకి ఇచ్చిన పాస్టర్ కాపరి. 3 యేసుక్రీస్తు మనకి కాపరిగా ఉన్నారు. స్తోత్రం. కాపరి అండి మంచి కాపరి. స్తోత్రం. మంచి కాపరి. దేవుని 15వ అధ్యాయం 1 నుండి 7 వరకు మీరు చదివితే అక్కడ మీరు చూడవలసినది, మీరు చాలా మంది ఆ వాక్యం చదివి వినివాడండి. ఒక కాపరి చేతిలో 100 గొర్రెలు ఉండేది. ఎంత మంది ఉండేనండి? 100 మంది. ఈ 100 గొర్రెల నుండి ఒక్కటి ఏమైంది? ఒకటి ఏమైందండి? తప్పిపోయింది. ఎక్కడికి తప్పిపోయిందమ్మా? అది చదవమ్మా. ఎక్కడికి తప్పిపోయి లుకాసు వార్త ఉంది కదా 4వ వచనం. అందుకైన వారితో ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి 4వ వాక్యం చదవండి మొత్తం చదవండి. 100 గొర్రెలు కలిగి ఉండిన ఎడల వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి. అది ఎక్కడికి తప్పిపోయిందండి చూడండి. స్తోత్రం కలిగినది. చూడండి. అది 3 నుండి కిందకి చదవండి. 3 నుండి చదవండి కిందకి. అందుకైన వారితో ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా?
తప్పిపోయినది దొరుకు వరకు అది అడవి అని చెప్పుతున్నారు. అడవిలుంటి తప్పిపోయింది. ఒక మేక ఏమైంది? తప్పిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. మేకల గురించి అక్కడ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మేక ఒకటి ఏమైంది? తప్పిపోయిన మేక 99 ఏం చేశాడు? అక్కడే విడిచిపెట్టి ఒకరికి మాత్రమే చేశాడు, వెతకడానికి వెళ్ళి. అప్పుడు తప్పిపోయిన మేకలకి ఏం చేశారు? వెతికారు. ఆ తర్వాత అది ఆ మేకకి ఎలాగ దొరికింది తల్లి? తప్పిపోయిన మేకకి ఎలాగ దొరికింది? తప్పిపోయిన మేక ఎలా దొరికింది? మీకు ఫోన్ చేసి చెప్పిందా? అది ఎక్కడ తప్పిపోయింది? అడవిలోని. ఓకేనా? అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆ మేక అక్కడ ఉండినట్టుగా ఈ కాపరికి తెలుసు. ఎలాగ తెలిసింది? తప్పిపోయిన చూడలేవే. ఎక్కడ తప్పిపోయారు కదా? ఎక్కడ ఈ మేక తప్పిపోతే ఎలా ఉంది? ఎప్పుడు ఒంటరితనం ఉండే మేక ఏం చేస్తుంది? అరుస్తుంది. స్తోత్రం. ఇప్పుడున్న మేక ఏం చేయదు. అరవది చచ్చిపోయిన టైంలో కాదు, గొంతు పిసికేటప్పుడు అరుతుంది. స్తోత్రం. ఇప్పుడున్న మేక ఏం చేయదు. కత్తి పేగ తండ్రి నైనా స్వామి రక్షించము అని ప్రార్థన. ప్రార్థన లేకపోతే ప్రార్థన ఉండదు. ఆదివారం మాత్రం చర్చికి వచ్చినప్పుడు దేవా ఆ చర్చిలో కూడా ఇంటిలో ఏం చేయను. ప్రార్థన చేయరు. ఈ యాక్టింగ్ సినిమా స్టార్ అది. నీ చెప్తున్నా నీకు అర్థమైందా లేదా? ఇంటిలో నీ ఏం చేయను. కానీ ప్రార్థనకి వచ్చినప్పుడు మోకలు చేసేసింది. ఏ యాక్టింగ్ అమ్మా ఇది? ఇంటిలో లేనిది చర్చిలో ఏమంటున్నారు? నటించేస్తున్నాడు. ఇంటిలో ఉన్నదే ఈ బయటిలో ఉన్నది లోపల ఏముందో అది బయట కనిపిస్తుంది కదా. నీ ఇంటి లోపల ఏముందో అది బయటలో ఏం చేయాలి? కనబడాలి. కనబడదు. ఇదాలి కదా ఇంటికాడ ప్రార్థన ఉండదు. ఇంటికాడ అప్పుడు మనం అందరూ అనుకున్నారు ఏంట్రా? నవ్వినాడు. అమ్మో ఎంత భక్తి వందదు, ఎంత ప్రార్థన కూడా. కానీ ఇంటికి మాత్రం అందరూ సైలెంట్ అయినట్టు. దేవుడు బిడ్డే అయితే యేసయ్య పెద్దలక్కడ లేచి ప్రార్థన చేసినట్టుగా, యేసయ్య సాయంత్రం ప్రార్థన చేసినట్టుగా నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన. అన్ని చూడండి, అన్ని పెద్దలక్కడ లేచి ఆడ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. సాయంత్రం ఆయనకి ఏముంది? అన్నీ చేశాను. నీకు మాత్రమే లేదు ప్రార్థన. చెప్పుకొని వచ్చిన వాక్యాంశం సరిగా వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలే అయితే ఎక్కడ ఏంటి తప్పిపోయినప్పుడు అడగడం మునువే మందరు తోడుగా ఉన్నప్పుడు నీ ఏం చేయాలి? అడగాలి. నీ సిస్టమ్ నీ మారాలి. అది చర్చికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయాలి. సిస్టమ్ మార్చి నీ ఇంటిలో ప్రార్థన చేయడానికి నీ ప్రయత్నించండి. ఇంటిలో ఏం చేయాలి? స్తోత్రం. అది ఇప్పుడు తెల్లవారు లేచి ప్రార్థన చేయలేకపోతే సాయంత్రం కూడా లేచి ఒక అరగంటలో నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ సంఘ కాపానికి స్తోత్రం, నీ నివాసం చెందిన దేశానికి నీ ఏం చేయాలి? బైబిల్ అలాగా చెప్పండి. నీకు క్షేమావర్తి కలిగడానికి నీ నివసించిన పట్టణం కొరకు నీ ఏం చేయాలి? అది నీ ఎక్కడే ఉంది? యెరెమీయా గ్రంథం నుండి ఇంటికి వెళ్ళి చదివి చూడండి. స్తోత్రం, స్తోత్రం. ఎందుకు మనకు క్షేమావర్తి కలిగిన? నీ పట్టణములు క్షేమావర్తి కలిగితే ఆ క్షేమావర్తి మన ఇంటికి కూడా వ్యాపరిస్తారు. దాన్ని బట్టి నీ నివసించిన
గ్రామం కొరకు మీరేం చేయాలి? ప్రార్థన. గ్రామములు ఎర్ర సముద్ర వలసలు 100 మంది మనుషులు అందరి కోసం దేవా వారికి అందరికి దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలు దీవించండి, అని చెయ్యిన పని దీవించండి అని నీ ప్రార్థన చేస్తే వారు దీవింపబడినట్టుగా నీ కూడా దీవింపబడుతుంది. నీ అనగా ప్రార్థన చెయ్యలేని కాబట్టి నీ దీవింపబడలేదు, వారు కూడా దీవింపబడలేదు. గుండెలు చెయ్యి ఉంచి స్తోత్రం చెప్పండి. నేను ఈ ప్రతిదినములు ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మాత్రం దేవునికి వందనాలు. మాట తప్పిపోయిన ఆ గొర్రెలను వెతికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెలకి ఎలాగ తిరిగిందంటే అది ఎక్కడ తప్పిపోయిందో అక్కడే అరగడానికి ప్రారంభించింది. అరిగిన వాడికి విడుదల ఉంది. అరిచిన వాడికి ఏముంది? అరిచినట్టు మీకు ఏడిసిన మేకలకి ఏముంది? వెతుకడానికి ఎవరైనా ఒక్కడు వస్తారు. స్తోత్రం. ఆయన నిన్ను తీసుకొని నీ అక్కడికి వెళ్ళినప్పుడు నడిసి వెళ్ళిందో తిరిగి వచ్చినప్పుడు భుజం మీద మోసుకొని ఇంటికి తీసుకొని వచ్చిన మంచి కాపరి ఉన్నది. నేను ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే చాలా స్థలంలో వాక్య పరిచర్య చేశారని వెళ్ళినప్పుడు సోదర సంఘ బిడ్డల్లో ఆదివారం చర్చికి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన ఉన్నది. మిగిలిన దినములు ఏం చేయలేదు. ప్రార్థన చేయ అందరికీ నీ విన్నపము మీ అందరి ఇంటిలో ఏమున్నది ఈ రోజులుంది. ఏదైనా ఒక పూట దేవుడి సన్నిధిలో చేయాలి. ఒక అరగంటలు దేవుడి సన్నిధి ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. అన్ని టీవీలు వస్తున్నారు, అదని చెప్పడానికి కావదు. భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఇప్పుడు మమ్మల్ని నటిపించినది ఎవరండి? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఎప్పుడు నిన్ను నడిపించిన వారు ఎవరండి? సత్య స్వరూపి అయిన ఆత్మ నడిపిస్తున్నారు. ఇప్పుడు మనకు స్తోత్రం. సంఘం నడిపించిన కాపరి పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సంఘం నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఒక వ్యక్తికి అధ్యక్షుడుగా నియమించారు. ఆత్మ మమ్మల్ని నడిపించాలి. ఎవరు నడిపించాలి? ఆత్మ. ఇక్కడ చెప్పిన ఆత్మ అంటే ఏ ఆత్మ అండి? సత్యస్వరూపి. సత్యస్వరూపి అయిన ఆత్మకి చెప్పినది పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఏం చేయాలి? సర్వ సత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మ మనలో నుండి మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు. స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా పనికి వస్తుంది, తర్వాత స్తోత్రం. అలాగే వెళ్ళిపోయిందండి. దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేశాడు. 2 రోజుల తర్వాత ఆడికి పశ్చాత్తాపం వచ్చింది. 3 దినముల తర్వాత ఆయనకి ఏమొచ్చింది? ఎవరు వచ్చినప్పుడు? పరిశుద్ధాత్మ కాదు, నాథాన్ అని పేరు పిలవబడిన ప్రవక్తి వచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు మనకు పశ్చాత్తాపం ఎలా వస్తుంది? పాస్టర్ రావడానికి అక్కర్లే, విశ్వాసించే రావడానికి అక్కర్లే. ఎవరు వస్తారని? ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి మమ్మను నడిపించును. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుడిని హృదయం లోపలికి వచ్చి నేను ఏ చేసిన సర్వ సత్యములోకి నిన్ను నడిపించును. మన పాట పాడుతున్నారు దేవుడికి పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మాత్రం ఎలా వస్తుంది? కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మ అది అన్ని అమ్మ ఎక్కడ గుడి ఉందో ఆ గుడికి వెళ్ళి ఏం చేస్తుంది? మొక్కుతున్నారు. అంటే ఆడే ఏంటంటే ప్రతి వారం ఏం చేయను, మాంస అటువంటి ఆహారం ఏం చేయను, ముట్టుకుంటూ స్నానం చెయ్యకుండా భోజనం చెయ్యను అని వంటగదిలోకి ఏం చేయను, వెళ్ళరు. ఇదన్నీ ఉన్నాడు ఆడు భర్త చెప్తున్నా, అయ్యా ఇదన్నీ చేస్తున్నారు కానీ ఇది ఎక్కడెక్కడ గుడి ఉన్నారు కానీ ఆడు కోపం చూస్తుంటే నాకు భయం అంటారు. చెప్పారు కోపం అంటే తెలుసా? కోపం ముందుకి డీ కలిపండి. కోపం వెళ్ళకి ఇంగ్లీష్ లో అంటే చెప్తాను తమ్ముడు, ఆంగ్లేయుడు ఫ్రెండ్ డీ కలపడం, ఆంగ్లేయుడు ఫ్రెండ్ డీ కలుపు. కోపం ఏమవుతుంది? కోపం ఎక్కువ అయితే ఏమవుతుంది? అందరూ ఉన్నారా? నీ డేంజర్ అంటే ప్రమాదం. కోపం ఉన్నవాడు ప్రమాదమైన వాడు. మనం కూడా అన్ని ఉన్నారు కానీ అన్ని ఉన్నారు. ఉపవాసం ఉంది, చర్చికి వెళ్ళడం ఉంది, ఎట్లేదు స్వభావం ఇప్పుడు వరకు. అమ్మ చెప్తున్నారండి ఇప్పుడు నాకు వయసు తక్కువ, కొంచెం పెద్ద వయసు ఉన్నప్పుడు 50 వయసు వచ్చినప్పుడు మారుతుందా? మారిపోతుందా? లేదండి. చిన్నప్పుడు ఉన్నది తెలుగులో కూడా సామెతలు ఉంది కదా, మొక్కే వంగనది మారైన. ఇప్పుడు మారలేకపోతే ఎప్పుడు మారతాను తల్లి. సైలెంట్గా స్తోత్రం చెప్తే చాలు. నేను కూడా చెప్తున్నాను అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది. ఇప్పుడు మమ్మల్ని నడిపించినది పరిశుద్ధాత్మ దేవుడు అయిన కాపారి. నేను చెప్పిన మాట పై చెప్పకూడదండి. కాపారి అని చెప్పినది యెహోవా కాపారి, 2 యేసయ్య కాపారి, 3 సంఘం నడిపించిన వాడు కాపారి, 4 పరిశుద్ధాత్మ దేవుడు కాపారిగా ఉన్నారు. సోదరు మనసు నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయములో 1 నుండి కిందకి చదవండి. ఇది మనసు నుంచి. ఎవరి మందండి? మోస మేపినది మామ మంద. సోదరం అలాగే అయితే ఆనంద్ పాస్టర్ గారు మేపినది ఎవరి మంద? ఆనంద్ పాస్టర్ గారు మేపేది ఎవరి మంద? మోసే మేపింది మామగారి మంద అయితే ఆనంద్ పాస్టర్ గారు మేపినది ఏ మంద? దేవుడి మంద. మోస సస్సురు చెల్లి పాస్టర్ మన తొమ్మిది ఆనంద్ పాస్టర్ గారు చోరించొద్దు. చెప్పండి పాస్టర్ గారు ఎవరి మందలు మేపుతున్నారు? వైఎస్ వాళ్ళ సంబంధ ఏమంద అండి? వైఎస్ వాళ్ళ సంబంధ ఏమంద అండి? ఇది అయ్యగారి మంద కాదు, దేవుడు మంద. వైఎస్ వలసలో ఉన్న సంఘ బిడ్డలందరూ ఎవరి మంద అండి? దేవుడు మంద. దేవుడు మంద. దేవుడు మంద ఎవరు మేపుతున్నారు? ఆనంద్ పాస్టర్ గారు. ఈ యొక్క మంద
మాటలు వినలేదు అనుకో, కొన్ని మందిలో కొన్ని మేకలు ఉంది కదా, ఇట్లా అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళిపోతానండి. ఏంటో ఏం చేస్తుంది వాడికి? ఆ మందకి ఏం చేస్తుంది? మేక మధ్యలో ఉన్న మంద, ఒక మేక మా మేక ఇక్కడికి అక్కడికి ఎక్కువ తిరిగితే ఏం చేస్తుంది దానికి? ఆ మందకి ఎవరికి ఇస్తుంది? సాయిబు చేతికి ఇస్తారు. సాయిబు నరకడానికి ఎవరికి ఇస్తారు? మరి చెప్పేస్తే మరి దానికి ఏం చేస్తుంది? అది వాళ్ళ మోసం అయిపోతుంది. కొన్ని మందమే ఇక్కడ ఉండరు, అక్కడ ఉండరు, పరిగెట్టడమే. మాటే కాపరి మాటే చేయను. వెన్న లేకపోతే నీ వెనకలు ఎవరుంది? సాయిబు ఉంది. కత్తి పట్టుకొని ఉన్నాడు. సాయిబు అని చెప్పినది సాయిబు. ఆయన ఎవరంటే సాతాను ఉందట. అది ఇక్కడ వదగలేకపోతే అక్కడ నీ వదిలిపోతుంది. ఎక్కడ? కాపరి చేతిలో వదగలేకపోతే సాతాను గారి చేతిలో ఒదిగిపోతావు. నేను ఇలాగే అండర్స్టూడ్ గా చెప్పిన కాబట్టి కొందరికి అర్థం అవుతుంది. వీటికి చెప్పినట్టు ఇదంతా మీకు అర్థం అవుతుంది. ఆమె కాపరి చేతికి నీ అక్కడ దయ ఉంది, అక్కడ దయ లేదు. లేకపోతే నీ ఎవరి చేతులు పడుతుంది? సాతాను చేతిలో. ఆమె క్రూరమైన తోడేరు. సాతాను ఎటువంటి వారండి? ఆయన చేతులు పడిన అనుకో, దయా దాక్షిణం లేదు, కనికరం లేదు. ఇక్కడ అయితే నీకేముంది? అమ్మా ఎలా పిలుస్తుంది? అమ్మా చెల్లి ఇంకా ఎలాగ పిలుస్తున్నారు? నిన్ను పిలిచింది ఎలాగ? పాస్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు బుజ్జి, తల్లి, అలాగే పాస్టర్ గారు పిలుస్తున్నారు. తోడే అలాగ పిలవరు. ఆడు కత్తెట్టుకొని అప్పుడేమంటే సాంబరక బొమ్మ ఒక్క కోపం డౌట్ ఉంటే డిస్కవర్ చేయాలని చూడండి. పులి పరిగెత్తి దుప్పి మీదకి పడినప్పుడు అది చివరి 7-10. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చెప్పినాక అప్పుడు ఇప్పుడు మన వాక్యంలోకి రండి. 3వ అధ్యాయము 20కి రండి. ఎవరి మందరం మేపారు? మామ మందకి మేపారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చారండి? దేవుడు పర్వతమైన హోరేబుకి వచ్చింది. ఇక్కడే సరి అయిన దైవజనుడికి ఉన్న దేవునికి దైవజనుడు ఎన్కౌంటర్ ఉన్నారు. ఎన్కౌంటర్ కి ఇంక తెలుగులో ఏం చెప్తామా? ముఖాముఖ దర్శనం. స్తోత్రం. దైవజనుడు దీని సబ్జెక్ట్ 7 విధములున్న మనుషులు, 6 విధములున్న మనుషులు చెప్పారు. 7వ మనుషుడు దైవజనుడు. అదే కొద్దిగా చెప్పుకొని వచ్చిందండి. స్తోత్రం. మోసకి పిలవబడిన వాడు దైవజనుడు. దైవజనుడైన మోసకి దేవునితో ఏమైంది? ఎన్కౌంటర్ అయింది. ఎక్కడే కొంత పైకి. స్తోత్రం కలిగింది. ఆ వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాల. స్తోత్రం చెప్పాలి. ఆ కొండ పైకి వచ్చినప్పుడు ఈ మందలకి ఇవతల నుండి అవతలకి తీసుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అది మధ్యలో ఏముంది? ఇవతల అవతలకి మధ్య ఏముంది? ఒక ముళ్ళు పొద ఉంది. స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పచ్చు. దైవజనుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ముళ్ళు పొద దగ్గరికి దూరంగా దూచారు. చూడమ్మ చదవమ్మా. ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. చెప్పండి. పొద కాలిపోయి చెప్పండి. ఈ ముళ్ళు పొద ఏమవుతున్నారు? మండుతున్నది కానీ కాలిపోదలేదు. ఇది మునుపట్టి దినములు ఏదు పొద మీదకి అగ్ని
అగ్గి దిగితే ఆ పొద ఏమవుతుంది? కాలిపోతున్నది. ఇప్పుడు ఏమవుతున్నారు? ఈ పొద ఏమవుతుంది? ఈ అటవీలో అగ్గి ముట్టకుండా అగ్గి ఎలా వస్తుంది చెప్పచ్చా? అటవీలో మనుషులు అగ్ని ముట్టకుండా, అగ్ని ముట్టించకుండా ఎలాగే అగ్ని వస్తుంది? అడవిలో అగ్గి ఎలా వచ్చేది? ముట్టించకుండా. ఎవరు అగ్గి ముట్టించుకోక్కర్లేదు. ఎలాగ అగ్గి కాలుతుంది? అడవిలో మంటలకు వస్తుంది. కొమ్మలు రుద్దుకుంటాయి. ఏమవుతుంది? గాలి కొట్టినప్పుడు ఏమవుతుంది? రుద్దుకొని రుద్ది ఆ చిన్న మంట వస్తుంది. ఆ మంట పెద్ద ఆ మంటగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇది మోస చూసింది. ఏది? ఈ మంట ఏది? ఇక అగ్గి ముట్టినప్పుడు పొద ఏమవుతుంది? కాలిపోగినది చూసింది. కానీ ఈ మంట ఏమవలేదు. పొదలోనికి దిగినప్పుడు ఏమవలేదు. ఆమె చెప్పాలి. శ్వాసన కలిగిందా? అదే చెప్పాలి. రాత్రి దేవుడు నీతోనే మాట్లాడితే ఏమనగా, నీ మీదకి అగ్ని వంటి శోధనలు పడుతున్నారు కానీ నీ కుటుంబం, నీ జీవితం ఏమవలే. నీ జీవితంలో సమస్యల రోగములు అన్ని వచ్చి నీ జీవితం ఇప్పుడు ఈ వాక్య పరిచర్య చేసినప్పుడు అగ్ని మంటినట్టుగా మండుతున్నది. బయటిలున్న మోస చూసినప్పుడు కాలిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఈ ముందు పొద ఒకటి ఇస్రాయేల్ ప్రజలకి తెలియవచ్చు. ఇస్రాయేల్ ప్రజలు అప్పుడున్న స్థితి అదే విధంగా. స్తోత్రం. నిర్గమకాండం 3, 7, 8, 9 వదన చదివినప్పుడు ఆయన ఏం చేస్తున్న దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవా, వారి ఏడుపు దేవుడు చెప్పిన నేను ఈ ఏడుపు విన్నాను. అవును కదమ్మా? ఆరు దుఃఖము నాకు తెలిసి ఉన్నది కాబట్టి అనే నిన్ను విడిపించడానికి దేవుడు దిగినప్పుడు నీ జీవితంలో అగ్ని వంటి శోధన వస్తుంది. అగ్ని వంటి శోధన వచ్చినప్పుడు నీ ధైర్యంగా చెప్పాలి, నాకు విడుదల జరగడానికి సమయమైంది. హలో, అందరూ ఉన్నారు కదా? మరి ప్రశ్న నీకు అడుగుతున్నాను. నీకు శ్రమ ఉంది, అదే విధంగా అన్యులకు ఏముంది? అది మనకుంది, అనుకుంది. అది శ్రమ లేదా? ఉందా లేదా? ఎవరు చెప్పలేదు. చూడండి, యోబు గ్రంథం 14:1. యోబు గ్రంథం 14 మొదటి వదన చూడండి. యోబు గ్రంథం 14 మొదటి వదన. త్వరగా. అంటే ఎవరండి? స్త్రీ కన్నిన వాడు మిక్కిలి కొద్ది దినములు ఏముంది అంటే స్త్రీ ప్రసవించిన అందరికి మిక్కిలి ఏముంది? బాధ అంటే శ్రమ ఉందట. అది మనకు అందరికి ఉంది. మనకెందుకు శ్రమ? మనకెందుకండి శ్రమ? ఎవరు లేనట్టు మనకెందుకు శ్రమ వేస్తున్నారు? పాత గారు నీకు చెప్పండి, మనకెందుకు శ్రమ వేస్తున్నారు? దేవునికి దగ్గర సో మొదటి పీతరు 4:16 చూడండి. మొదటి పీతరు 4:16 వాక్యం చూడండి. 16 ఒకసారి చూడండి. నీకెందుకు బాధ? నీకెందుకు శ్రమ? అది అర్థం తెలియదు. నీకెందుకంటే శ్రమ? మనకున్న శ్రమ ఎందుకు? క్రైస్తవుడు అయినందుకు మనకేముంది? సోదరు చెప్పండి. ఆడొక్క శ్రమ, మనకి 2 శ్రమ. ఏంటి నేను చెప్పిన అర్థం అవ్వలేదు. స్త్రీ ప్రసవించిన అందరికి ఏముంది? బాధ ఉంది. అందరికీ వారికి బాధ ఉంది, మనకి బాధ ఉంది. మనకి ఇంకా ఒక్క బాధ కూడా ఉంది. ఏది? క్రీస్తుని క్రీస్తులున్న కాబట్టి మనకేముంది?
అర్థం ఎంతమందికి తెలియదు. అందుకని నీ పలకకూడదు. ఏది నాకు శ్రమ ఎందుకు, ఆడు శ్రమ లేదు, మనకు ఆడి శ్రమ ఏంది, మనకి శ్రమ వచ్చిందంటే క్రీస్తునంటే క్రీస్తులు ఉంటిన కాబట్టి, యేసయ్యకి వెంబడించిన కాబట్టి. యేసయ్యకి వెంబడించలేకపోతే నీ ఒక్క శ్రమే ఉంది. ఓన్లీ వన్. మారమతి పొందలేదే, బాప్టిజం పొందలేదే, సారాయి తాగండి, వీడి తాగండి, అన్ని తాగండి, నీకు ఒక్క శ్రమ. మనం యేసయ్య ఉంటిన కాబట్టి మనకేముంది. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అన్ని మంచి పని చేశారు కదా. ఆయన లేని లేదు, పాపం లేని ఆయనకి ఎంత ఏమొచ్చింది, ఎక్కడ శరీరము. అదే 4వ అధ్యాయం మొదటి పీతరు 4వ అధ్యాయములో మొదటి చదివినప్పుడు క్రీస్తు శరీరమందులో ఏమైంది, శ్రమ పడింది. తర్వాత కనుక అటు మనసు నీ కూడా ఆయుధం ధరించుకోదండి. క్రీస్తుకి శరీరం ఏముంది, శ్రమ ఉండినట్టుగా మనకు కూడా ఈ శరీరమును జీవించినప్పుడు క్రీస్తుని నమ్మిన కాబట్టి మన శరీరములు మనకేముంది, మనందరికి శ్రమే ఉంది. రెండు శ్రమ. ఒకటి మనిషిగా పుట్టిన కాబట్టి, జన్మించలేకపోతే నో ప్రాబ్లం. జన్మించలేకపోతే నీకేముంటుందమ్మా, జన్మిస్తే ఏమవుతుంది, ఒక శ్రమ. నీ క్రైస్తవుడు ఆయన కాబట్టి ఏదో కావాలి, ఇది 2 కావాలి, ఒకటే కావాలి. నేను ఎవరికి మాకేం చెప్తున్నారు భాష, ఒకటే కావాలి, 2 కావాలి. 2 కావాలన్న వాడు మాకు ప్రాబ్లం అండి. క్రైస్తవుడిగా ఉండిన కొందరు ఇంటి నుండి పిశాసు మాట్లాడుతున్నారు కదా, మన దేవుడు నమ్మిన కాబట్టి మనకేముంది, గోడ పిశాసే. స్త్రీల నుండి పుట్టిన వాడికి అందరికేముంది, మనుషులుగా పుట్టిన వాడికి అందరికేముంది, శ్రమ లేని వాడి లోకంలో ఎవరు లేదు. ఇక మనకి ఎక్స్ట్రా ఒకటి కూడా ఉంది, క్రైస్తవుడు ఆయన కాబట్టి, యేసయ్య వచ్చిన కాబట్టి, యేసయ్యకి శరీరముల శ్రమ కలిగినట్టుగా మనకు కూడా శరీరం ఏముంది, అదొక్క ఆ శ్రమ నీకు ఎదిరించడానికి ఆయుధం ధరించిన ఒక సైనికుడు. ప్రేమ అవుతున్న శ్రమ కలుగుతున్నది. ఎవరికి నా చెప్తున్నారు, కదలలేదు మీరందరూ స్తోత్రం కలిగి. ఎందుకంటే చెప్పడానికి ఇటువంటి ఫ్యాన్ పైన ఉన్నా కాబట్టి భయపడుతున్నారు. నేను చెయ్యన పైకి ఎక్కడానికి ఆశ ఉంది కానీ అది నన్ను భయపడుతున్నాడు. స్తోత్రం. అందుకని ఈ రోజు నుండి నేనే చెప్పకూడదు, శ్రమ అని చెప్పకూడదు. క్రీస్తులు అందరూ ఉన్నా కాబట్టి నీగా ఉంది. విత్తనం పోతే ఈ పాటని పాడుతున్నదే చెప్పి నీ ఆ పాట పాడు, అర్థం తెలుసుకొని పాడండి. ఈ అమ్మ గురించి కాదు, మీ గురించే చెప్తున్నా. పాట పాడుతున్న పాట అర్థం ఇప్పుడు కూడా అందరూ చెప్పలు కొడుతున్నారు కదమ్మా. పాడినప్పుడు ఆలోచించబడదు. నీకు అది నీకు సంబంధం లేకపోతే నీ పాడదు. కొన్ని పాట నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను సైలెంట్గా ఉంటున్నాను. అందుకే ఏంటంటే డిస్కో డాన్స్ పాట నాకు అన్ని ఇష్టమైన పాట ఏంటంటే ఎస్ఎన్న గారి పాటలే. బాగా అందరూ కొంచెం పిక్చర్ అటు ఇటు అదే ఆశలు కొందరు ఊగాలని నో ప్రాబ్లం. నాకు నచ్చలేదు, నీకు నచ్చితే నీ చేయాలి. స్తోత్రం. నాకు నచ్చడం అంటే బైబిల్లో 6 పుస్తకములు పాటండి. సో 6 పుస్తకము పాటే. ఇంకా మధ్యన పాట మధ్యన ఏముంది, 4వ అధ్యాయంలో 4 అధ్యాయంలో పాట ఉంది. గంటము
15వ అధ్యాయంలో పాట ఉంది, అందుకోనండి. సంఖ్యాకాండ 21 పాట ఉందండి సోదరు. ఆ పుస్తక పాట సోదరు. కాబట్టి నేను చెప్పుకొని వచ్చిందేమా సోదరు, పాటలు పాడినప్పుడు అది నీ విశ్వసించి పాడండి దేవునికి సోదరు కనుక. అప్పుడు నిర్గమ కాండలోకి వచ్చినప్పుడు ఏమంటే ముందు పొద ఏమవుతుందో మండుతుంది, కాలిపోలేదు, నీ కాలిపోవద్దు సోదరు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో ఉంది. పౌలు సాక్ష్యం చెప్తున్నారు. ఏమండి అదే ఏమంటారంటే 22వ అధ్యాయం ఒకసారి చూడండి, అది ఉందండి, నేను కూడా చూస్తాను. ఆయన సాక్ష్యం చెప్తున్నారు, నేను చూడండి. జరిగిందా 22వ అధ్యాయంలో? నేను చెప్తాను. అమ్మా 26వ అధ్యాయం, నా పుస్తకం 26వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతన్నుట ముళ్ళుతోని ఎదురు తన్నట కష్టమని. అప్పుడు ముళ్ళుతోని ఎదురు తన్నడం నీకు కష్టం. అప్పుడు ముళ్ళని చెప్పినది ఎవరు? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 1 నుండి చదవండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తన ప్రధానమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నేడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుట దమస్కులోని సమాజపు వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరు అడిగారు? దేవుడు. ఎవరికి అడిగారు? అప్పుడు సౌలు ఎవరికి హింసించారు? దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని పిల్లలకి హింసించినది ఎవరికి హింసించినట్టుగా? అదే మాట అండి ఈ అపోస్తలుల కార్యం 26:14. ఏంటి? ముళ్ళులోని తన్నడం. నీకు కష్టం. అప్పుడు ముళ్ళు ఎవరండి? దేవుని పిల్లలు. నీకు అర్థం అవ్వలేదు. ఎవరికి తన్నారు పౌలు గారు? క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి. ఆ క్రైస్తవులకి ఇక్కడ దేవుని బిడ్డలకి చెప్పిన ఒక పదం అంటే ముళ్ళు అండి. ఆ ముళ్ళుకి తన్నడం నీకు స్తోత్రం కలిగింది. అందుకని ఈ రాత్రి నీ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు నిన్ను హింసిస్తే, ఎవరు నీకు విరోధంగా ప్రవర్తిస్తే నీకు కాదు ప్రవర్తించడం, నీకు కాదు తిట్టడం, నీకు కాదు తన్నడం. ఎవరికి తన్నినట్టుగా గట్టిగా చెప్పాలి. ఎవరికి తన్నినట్టుగా ముళ్ళని తన్నితే అది కష్టం. అర్థమవ్వదు. ముళ్ళు ఆకలి మీద పడితే, ఆకలి ముళ్ళు మీద పడితే ఎవరికి నష్టం అవుతుంది? ఆమె చెప్పండి. ముళ్ళు ముళ్ళొచ్చి ఆకు మీద పడదా? ఆక ముళ్ళు మీద పడదు. ఎవరి ఆకే అందరూ నీకు నీ మీద పడదు, నీ ఆడు మీద పడదు, ఆకే నష్టం. ఎందుకంటే నీ ముళ్ళుగా ఉంది కాబట్టి. దేవుడు నేను చూడండి, ఎన్నెన్నో చెట్లు అక్కడ ఉన్నారు కానీ ఆ చెట్టుకి నీ దగ్గర దేవుడు అగ్ని రాలేదు, దిగి రాలేదు. సహోదరా, ఈ దేవుడికి ముళ్ళులో ఉందిరా. నీ దగ్గర దేవుడు మహిమ దిగి వచ్చింది. అది కాలిపోగలదు. కష్టమనిగా వస్తుంది. ఇప్పుడు నీకు అది తెలియదు. రాబోవు దినములు అది తెలుస్తుంది. వాడు అందరూ ఏమైంది?
సమయమాయిన కనుక హల్లెలూయా చెప్పడానికి ఇష్టముందండి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేశారు? 70 సంవత్సరం ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు? బబులోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత బెల్షస్సర్ అని చెప్పబడిన రాజు యెరూషలేమును తీసుకొని వచ్చిన పాత్రలు ఏమి తెచ్చి తాగారు? మద్యం తెచ్చుకొని తాగారు. మద్యం తెచ్చి తాగినప్పుడు ఒక చెయ్యి ఎక్కడికి వచ్చేది? గోడ మీదకి వచ్చి రాత రాసింది. గోడ మీదకి వచ్చి రాత రాసేది. మెనే మెనే తెకేలు ప్రశ్న. ఆ లెక్కింపబడిన ఆ అర్థం తెలియని మునువే ఆడ ఎమకలు ఏమైంది? కదిలింది. స్తోత్రం కలిగింది కాదు. 5 అధ్యాయములు దానియేలు గ్రంథం 5 అధ్యాయములు 1 నుండి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ రాత్రి ఆడి చచ్చిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకి బాధపడిన ఒక్కొక్క రాజులు కూడా దేవుడు ముట్టకుండా వదలలేదు. ఇశ్రాయేలుకి ఎక్కువ బాధపడిన ఫరోవైన రాజునికి దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రం ఏం చేశాడు? ఆయనకు ముంచి చంపేశాడు. దేవుడికి ఎర్ర సముద్రంలో దేవుడు బిడ్డలారా, ఎర్ర సముద్రంలో ముంచి చంపిన దేవుడు నా దేవుడు. దేవుని బిడ్డలకి హింసించినది ఎవరికి హింసించినట్టుగా దేవుడికి హింసించినట్టుగా ఈ రాత్రి నీకు తెలియలేకపోతే నీ తెలుసుకో. అందుకని దేవుడు ఎవరికి పోతే దైవజనుడు, నీ యొక్క దైవజనుడు అయితే నిన్ను ముట్టిన వారికి దేవుడు ముట్టుతుంది. అవునా? ఒక వాక్యం కూడా చెప్పలేకపోతే మంచిది కాదు. సక్రియ 2:5 ఏంటి రాయబడింది? మీకు తెలుసు కదా, నిన్ను ముట్టిన వాడు కనుగొట్టిన ముట్టినవాడు కలిగిన వాడు. చదవండి. సక్రియ 2:8 ఆ వాక్యం అందరూ అండర్లైన్ అయ్యాలి బైబిల్ ఉన్నవాడు. 8 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను వారి మధ్యలో నివసించును, మహిమకి కారణంగా ఉంచును. తర్వాత అది నా చదువు వాక్యం చదవలేదు. నిన్ను నిన్ను ముట్టిన వారు ఎక్కడ ముట్టిన కన్నుముట్టేదండి. ఆపిల్. నేను ఇంగ్లీష్ చెప్తున్నానంటే ఆ నలుపుగా ఉన్నది, ఆ నలుపుగా ఉన్నది ఆపిల్ అని చెప్తున్నాను. ఐసికే కాదు, ఆపిల్. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ యాపిల్ ఆఫ్ హిస్ ఐ. స్తోత్రం. అప్పుడు నిన్ను ముట్టిన వాడు ఎక్కడ ముట్టారు? తన కన్ను ముట్టాలంటే దేవుని కన్ను గుడ్డులో ముట్టినట్టు. అలా ముట్టిన వాడికి దేవుడు వదలుస్తావా లేదా? అలా నీ కన్ను ముట్టిన వాడికి ఇప్పుడు అప్పుడు వచ్చి నీ చెయ్యరుగా వెంటనే నీ ఏం చేస్తుంది? చేతితో కట్టింపు చేతితో పడితే ఇటు కాలుతో ఇస్తాడు. అలాగైతే దేవుని బిడ్డలకి ముట్టిస్తే దేవునికి ముట్టినట్టుగా. అలాగే నిన్ను తిట్టితే ఎవరికి తిట్టినట్టుగా, నీతో గొడవ ఆడితే ఎవరితో గొడవ ఆడినట్టుగా, నిన్ను హింసించి ఎవరికి హింసించినట్టుగా, నిన్ను ముట్టితే ఎవరికి ముట్టినట్టుగా. సోదరి మాట చెప్పి మాట సువార్త ప్రకటించినప్పుడు నేను ఇలా వాక్యం వేసి నిలబడుతున్నారు. తాగేసి పుళ్ళు తాగేసి ఆడొచ్చి అప్పుడు లైట్ లేదు. ఆ కాలంలో లైట్ లేదు. పెట్రోమాక్స్ సార్, పెట్రోమాక్స్ అంటే కిరోసిన్ వేసి గ్యాస్ పట్టి వెలిగించిన దానికి ఏమేమి చెప్తున్నా గ్యాస్ లైట్. అలాగే గ్యాస్ లైట్ ఇలాగా ఫ్రంట్లు కట్టి నేను నిలబడి వాక్యం చెప్తున్నారు. అది ఉన్నప్పుడు చిన్నది, అది ఉన్నాం చిన్నాడు. స్తోత్రం. వాక్యం చెప్పినప్పుడు ఆడు నన్ను
పెద్ద కర్ర తీసుకొని వచ్చి కొట్టారు. కొట్టినప్పుడు నన్ను కొట్టారు, కానీ ఎక్కడ తగిలింది? ఈ గ్యాస్ లెట్టి తగిలింది. గ్యాస్ లెట్టి పగిలి దానిలున్న కిరోసిన్ అగ్ని అప్పుడు పాండి కాదు, అప్పుడు పాండి లేదు నాకు. ఏమంటే పంచి మీద పడింది. పంచి కలిపి వెంటనే అది చేశాడు, చేతితో ఆపేసాడు. బాగా ఉన్న విశ్వాసులందరూ పాల్గొలేదు. నేను ఒక పాస్టర్, నా భార్య అజిత్ తప్ప వేరే ఎవరు లేదు. దేవుడు నేను ఆయనకేం చెప్పలేదు. వేరే ఒక మనిషి వచ్చి ఎందుకడ ఆడు దేవుడు పిలుస్తున్నారని ఎందుకు అడగ నేను కూడా అని చెప్పుకొని ఆయనకి తీసుకొని వెళ్ళారు. ఒక్క వారం తర్వాత ఏది చెయ్యితో నిన్ను కొట్టేరు, అదే చెయ్యి తన సొంత కొడుకు ఏం చేసిన పెద్ద కత్తితో నిన్ను కుడి చెయ్యి ఏమైంది? నరికి హాస్పిటల్ అన్ని వచ్చి బాగుండిన తర్వాత తాగకుండా ఒక రోజు నేను నడిచి వెళ్తున్నా. 2 నెలల తర్వాత నడిచి వెళ్ళినప్పుడు నన్నే చూసి దేవుని కుమారుడా అని పిలిచి ఎలాగ చేయలేదు. ఒక్క చేయి ఇలాగ పైకెత్తి అప్పుడెంత పిలిచారంటే ఆయన చెప్పరు, మైకులు కూడా చెప్పడానికి తొలి తాగిసి నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ఎలాగ పిలిచారు? ఆ పిలుపు కాదు, ఇప్పుడు ఎలాగ పిలిచారు? ఆడికి అర్థమైంది దేవదాసునికి కొట్టిన కాబట్టి దేవుడిని చెయ్యి ఏం చేశాడు? ఇంకా ఎవరికి కొట్టకుండా నీ చెయ్యి నేనే తీసుకున్నా. నేను ఇదొక్క ఉదాహరణ కాదు, ఓల్డ్ ఉదాహరణ ఉంది చెప్పడానికి. స్తోత్రం కలిగిన గాక, గట్టిగా నన్ను కొట్టడానికి వచ్చిన సైకిల్ ఏం చేశారు? తీసి పడేశారు. ఆడేం చేశారు? కొన్ని దినాల తర్వాత పాస్తా అయిపోయింది. పాస్తా అవలేదు అనుకో, మట్టి లేకపోతుంది. పాస్తా ఆయన కాబట్టి బ్రతికిపోయిందిరా నాయన. పాస్తా అవలేదు అనుకో, మట్టికి కలిసిపోతుంది. నేను వాక్యం పట్టుకొని చెప్పబోతున్నారు దేవునికి స్తోత్రం. ఈ దైవజనుడు అయితే మనం చదివిన వాటిలోకి దగ్గరండి చదివించి వినిపించి మాట చూస్తున్నారు. 1 తిమోథెయుసు పత్రిక 6:11 అదే నేను చెప్పుతున్నాను. మనం చదవని నేర్చుకున్న విషయం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని దైవజనుడా దైవజనుడా అన్నాడు పదం ఉంది అక్కడ, అదే చదవలేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను కానీ నేను చెప్పడం కాదు, నీ పని అది. నేను చెప్తుంది నీ చదవండి. దైవజనుడా మనకున్న పేరండి దైవజన. బైబిల్ 7:8 7వ మనుష్యుడు ఎవరండి? దైవజనుడా. మమ్మల్ని ముట్టితే ఎందుకు? మన దైవజనుడు ఆయన కాబట్టి, దేవుడే ఆయన కాబట్టి. స్తోత్రం. కానీ వెంటనే ఏం జరగలేదు అనుకుని నిరాశపడకూడదు. మనము సోల్ పౌడర్ చేస్తున్నారు కదా పాత కాలంలో, అది వేసినప్పుడు ఈ చోరెక్కి ఏమంటే సోల్ చెప్పారు, నా మీదకి రాలేదు నీ మీదకి వచ్చాను. తిరుగుతున్నారు రా నైనా. ఏమవుతున్నారు? ఆ తిరగలు ఏమవుతున్నారు? ఆడిస్తున్నారు. ఒక్కడు మీదకి అలాగా తిరిగి ఆడికి కూడా ఆడించి నీ మీదకి కూడా వస్తాడర్రా నైనా. నీ లోపల ఉన్నారు కాబట్టి. అది బైబిల్ ఉంది వాక్యం. దేవునికి స్తోత్రం. మాట ముగిస్తున్నారు. దైవజనుడు దైవజనుడు అయిన కాబట్టి మనం కూడా దేవునికి దైవజనుడుగా ఉన్నాం. మనకి ఎదిరించిన వాడు దేవునికి ఎదిరించినట్టుగా, మనకు తిట్టిన వాడు దేవునికి తిట్టినట్టుగా, మనకు విరోధంగా ఎవరు ప్రవర్తించున్నారో అది దేవునికి విరోధంగా ప్రవర్తించినట్టుగా. ఈ రాత్రి వాక్యం తెలిసిన వాడు దేవునికి చెప్పు, దేవా వారు నాకు ఎదురుగా ఎన్నెన్నో చేస్తున్నారు, చేసిన అందుకని మాట ముగిస్తున్నారా. బాకీ వచ్చిన వారు చెప్తానంటే దేవునికి దైవజనుడు అని మొట్టమొదటిగా పిలిచిన వాడు మోసే.
మోసకి దేవుడు ఎలా పిలిచాడు? దైవజనుడు. స్తోత్రం. దైవజనుడు ఇప్పుడు ఎవరు వెనకలు తిరుగుతున్న మేకే మందరు వెనకలు, మనం కూడా మీ వెనకలు తిరిగిన కాబట్టి మీరు అనుకున్నారు స్తోత్రం మనం ఏంటి లేదా ఉండరాదు, మనకు ఉన్నాయి, మనకున్న విలువ నీకు తెలియదు. దైవజనుడు నీ అనుకున్నాడు, నీ సాధారణ ఒక విశ్వాసిగా ఆ ఊరు నీళ్ళు తిరుగుతున్నాడు, నీకు ఆస్తిపాస్తి ఏం లేదు, చదువు లేదు, కానీ దేవుడి దృష్టిలో నీ ఎవడు? దేవుడి దృష్టిలో ఎవరండి? గట్టిగా చెప్పండి. దేవుడి దృష్టిలో నీ ఎవరండి? ఈ దైవజనుడు అయితే దేవుడు నీ తోడుగా ఉంటాడు. ఈ వాటి ధర దేవుడు మమ్మల్ని జీవించిన తలలో ఉంచుకుందాం. మీ రాత్రి వేళ దేవుడి సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిపర జీవితాన్ని మనం సమర్పించుకుందాం. వాస్తవంగా నువ్వు దేవుని యొక్క జనుడువా కాదా? ఈ రాత్రి వేళ వాక్య ధ్యానంలో ఒక్కసారి మన వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. వాస్తవంగా నువ్వు దేవుని యొక్క జనుడివేనా? దేవుని ద్వారా నీవు నడిపింపబడుతున్నావా? దేవుని ద్వారా నడిపింపబడిన దైవజనుని నడిపించుకు తీరడానికి దేవుని యొక్క కాపర్లు మనకున్నారు. ఈ రాత్రి వేళ యథార్థ దేవుని బిడ్డలు, యథార్థ దేవుని ద్వారా దైవజనుడిగా మారిన వారు పాస్టర్ల యొక్క బోధకు లోబడి ఉంటారు. నీ స్థానిక సంఘ కాపరికి విధాయత కలిగి ఉండి తీరాలి. నీవు చదువుతున్న దేవుని యొక్క లేఖనం లేకపోతే దేవుని యొక్క నడిపింపుకు నువ్వు లోబడి ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, ఆయన మనకు మంచి కాపరి, ఆయన మనకున్న మంచి ప్రాణాన్ని కాపరి, ఆయన మనకున్న అనుకూల కాపరి. ఈ రాత్రి గల దేవుని చేత నడిపింపబడే దైవజనుడిగా మారాలి అని ఆశ కలిగిన వారు, దేవుని యొక్క సేవకుల పరిచర్య ద్వారా నడిపింపబడిన దేవుని మనిషిగా, దేవుని ద్వారా నడిపింపబడిన మనిషిగా మారాలి అని ఆశ కలిగిన బిడ్డలు మౌనంగా ఉండకుండా నాతో కలిసి ప్రార్థన ఏకీభవించుకోవాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దైవజనుడ అన్న టాపిక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దేవదేవ నీవు మాకు కాపరిగా ఉన్నారు కాబట్టి స్తోత్రం అయ్యా. మా మీదకి ఎన్ని దాడులు వచ్చినా, ఎన్ని ప్రయాసాలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది కలిగిన చర్యలు వచ్చిన దేవ దైవజనులకు కాపాడి తీరడానికి దేవుడు తిరిగి వచ్చిన దేవుడు అని వాక్యం సెలవించబడింది. దేవ మేము శ్రమలు అనుభవించేది లోకంలో మాకు శ్రమలు ఉన్నాయి, క్రైస్తవుడిగా మాకు రెండు రీతిగా శ్రమలు ఉన్నాయి. కానీ వాటి మధ్యలో కూడా దిగి రాగలిగిన దేవుడు మాకున్నది కాబట్టి, ఆయన మాకు మంచి కాపరిగా ఉన్నవాడు కాబట్టి, ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన నడిపించుతున్న కాపరిగా ఉన్నాడు కాబట్టి ఏ రీతి కలిగిన కీడు హాని మనకి జరగదు. ఈ రాత్రి వేళ దేవుని ద్వారా నడిపింపబడే బ్రతలుగా మారి తీరాలి. ఈ రాత్రి వేళ అలాంటి ఒక నిర్ణయంలోకి వచ్చి తీరడానికి దేవ సంఘ బిడ్డలకు అందరికీ సహాయం దయచేయమని కోరుచున్నాం. రెండోదిగా దేవుని యొక్క కాపరుల ద్వారా, సంఘ కాపరి పాస్టర్ గారి ద్వారా నడిపింపబడే వారిగా ఉండి తీరాలి. ఈ పాస్టర్ గారికి నువ్వు లోబడి తీరాలి. ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలకు, సలహాలకు నువ్వు లోబడి, నీ ఇష్టం నీకు నచ్చినది చేయడానికి కాదు, నీకు నచ్చినది దేవుని యొక్క సేవకుడు చెప్పేదాని ప్రకారంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ దేవుని యొక్క సేవకులు మీకు బోధించిన వాక్యోపదేశం ద్వారా నడవాలి. దేవుని యొక్క ఆత్మీక దేవుని యొక్క పరిచర్య చేసిన దేవుని యొక్క అభిషేకులు ఏ రీతిగా నిన్ను నడిపిస్తున్నారు, ఏ సంఘములో నిన్ను నడిపిస్తున్నారు, ఏ సంఘములో నీకు వాక్యం బోధిస్తున్నారు, ఏ సంఘములో ఉన్న కొడుకులను ఉన్నావు, అక్కడున్న కాపరికి నువ్వు లోబడి తీరాలి. ఈ కాలం అనేకులు దేవుని యొక్క సంఘ కాపరికి లోబడకుండా వారికి నచ్చింది, వారికి తోచింది అన్న రీతిగా నడిస్తే అమ్మా నువ్వు తప్పిపోతావు, అమ్మా నువ్వు సాతాను చిక్కుల్లో పడిపోతావు, అన్నో నిన్ను నరుకు తీయడానికి బైబిల్ సెలవించిన మాట. సాతాను వచ్చేది దొంగిలించడానికి, సాతాను వచ్చేది చంపడానికి, సాతాను వచ్చేది నాశనం చేయడానికి, సాతాను వచ్చి నీ ప్రాణాన్ని తీసుకోవడానికి. అలాగైతే నువ్వు మంద నుంచి చిక్కుల్లో నుంచి పారిపోయావు అనుకో, నువ్వు పడేది ఎవరి చేతిలో తెలుసా? తోడేని చేతిలో పడేది. రాత్రి వేళ తోడేని చేతిలో పడకుండా ఉండడానికి నువ్వు దైవజనుడిగా ఏం చేయాలి? దైవ సేవకుని యొక్క మాటలు విని తీరాలి. వారి యొక్క కాపరితనంలోకి రాత్రి వేళ వచ్చి తీరాలి. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా రీతిగా నీ దైవజనుడికి వేదన కల్పించుంటే, ఆయనకి కన్నీరు కార్చేటట్టుగా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఈ రాత్రి వేళ క్షమాపించుకో. కన్నీటితో దేవుని సన్నిధిలో మా సేవకుని దగ్గరికి వెళ్ళి క్షమాపించడానికి చెప్పు. అయ్యా తప్పు చేశాను, అయ్యా నీ మాట వినకుండా దూరం అయిపోయాను, నీ మాటగా నేను చూడగా చూశాను, నన్ను
క్షమించు దేవా, నన్ను మందించు దేవా. ఈ మాట చెప్పగానే నీ జీవితంలో గొప్ప మార్పులు జరిగి ఉంటాయి, నీ జీవితంలో గొప్ప విడుదలలు జరిగి ఉంటాయి, నీ కొన్ని రోగాలు చికిత్స పొంది ఉంటాయి, నీ జీవితం బాగుపడతాయి, నీ కుటుంబం చక్కగా అయితే ఉంటాయి, నీ ఆత్మీక జీవితం శుభప్రయాణంగా మారి ఉంటాయి. ఈ రాత్రి వేళ వాస్తవంగా క్షమాపణ అడగడానికి మనసు కలిగి దేవుని బిడ్డలుగా దైవజనుడిగా మారి తీరాలి. ఈ రాత్రి వేళ దేవా, మేము ఎవరికైనా కీడు చేస్తుంటే, ఏదైనా సేవకుల పట్ల కీడు చేస్తుంటే, ఏదైనా సేవకుల యొక్క మాట ధిక్కరించుంటే, ఈ రాత్రి వేళ నొందింపుకొచ్చున్నాం, మమ్మల్ని క్షమించదేవా. నీ రక్తం ద్వారా కడుగుమయ్యా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుభ్రపరచుమయ్యా, నీ ఆత్మశక్తి ద్వారా మా జీవితాన్ని నవీనపరచయ్యా. అలాగే ఈ రాత్రి వేళ చేయించినందుకు స్తోత్రం దేవా. అలా చేసినందుకు కొందరే శరీరంలో నుంచి రోగాలు విడిచిపోతున్నందుకు స్తోత్రం, మానసిక ఒత్తిడులు విడిచిపోతున్నందుకు స్తోత్రం, కొన్ని శాపాలు విడిచిపోతున్నందుకు స్తోత్రం, కొన్ని దుర్వాసనలు విడిచిపోతున్నందుకు స్తోత్రం, కొన్ని దుస్వభావాలు విడిచిపోతున్నందుకు స్తోత్రం, కొన్ని పాపం క్రియలు నాశనమైపోతున్నందుకు స్తోత్రం, కొన్ని నరకపు బలము బద్దలైపోతున్నందుకు స్తోత్రం అయ్యా. అలా విడిపింపబడిన దైవజనులు తయారవుతున్నందుకు స్తోత్రమయ్యా. అలాంటి ఒక దైవజనులు ఈ కాలములో పెరిగి తీరడానికి మమ్మల్ని సహాయపరచండి దేవా. ఈ రాత్రి ఈ వాక్యోపదేశం అందరి జీవితాల్లో గొప్ప విడుదల జరిపించినందుకు స్తోత్రమయ్యా. ఇదేవో ఇంతసేపు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డల యొక్క జీవితంలో దైవజనుని యొక్క లక్షణాలు చిత్తీరులుగాక. అలాగ నేను నడిపించి తీరడానికి కృపావాత్సల్యం మాకు దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులకు దేవా ఈ రెండవ రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దతో మూడు సన్నాలు ఎదుగుతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడిగా మారిన దేవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడి యొక్క కాపర్ల ద్వారా నడవబడిన స్తోత్రం చెప్తాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి కాపర్ల మీద దేవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి భాస్కర్ మీద స్తోత్రం చెప్తాం. మంచి మమ్మల్ని మాట్లాడు దేవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు.